హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మనకి అందరికీ ఆనందం కావాలి, ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎవ్రీ మూమెంట్ టు మూమెంట్ ఉండాలి, ఎప్పుడు బ్లిస్లో ఉండాలి. మరి ఎలా సాధ్యం అంటే సింపుల్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఆశించడం మానేసేయాలి ఫస్ట్. అంటే మనం ఎక్కువగా ఎందుకోసం మనము మన యొక్క ఆనందాన్ని కోల్పోతాం, మన మూమెంట్లో ఉండమంటే మన ప్రజెంట్లో ఉండకపోవడం వల్లనే మనకి ఇంత ఆనందం అనేది మన నుంచి దూరం అవుతుంది. సో మనం ఎప్పుడు జరుగుతుంది ఈ విషయం అంటే, మనం ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటాం. అంటే డబ్బు విషయంలో కానీ, ఒక మనిషి విషయంలో కానీ, రకరకాల విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి. సో వైఫ్ ఏం చేస్తుంది, ఎప్పుడు హస్బెండ్ నుంచి ఏదో ఒకటి ఆశిస్తుంది. చాలా చిన్న విషయాలే, పెద్ద పెద్దగా ఉండవు, చిన్న చిన్న విషయాలు, ఏదో సంథింగ్, ఒక చీర తేకపోవడం, లేకుంటే ఒక రకమైనటువంటి చిన్న ప్రేమ చూపించకపోవడం, తిన్నామని అడగకపోవడం, రకరకాల చిన్న చిన్న వాటిని ఆశిస్తూ ఉంటుంది. సో ఇట్లాగా ఆశించడం మొదలు పెడితే ఒక వ్యక్తి నుంచి కానీ, ఫర్ ఎగ్జాంపుల్గా డబ్బులని అనుకోండి, డబ్బులు ఇతను ఇస్తాడు, మీరు అప్పించింది అనుకోండి, అతను ఇస్తాడని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి, డిసప్పాయింట్మెంట్. ఆ లైఫ్లో ఏదో బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్లో లాస్ వచ్చేసింది, ఆ బిజినెస్లో కంప్లీట్గా ఇదైపోయింది అనుకోండి, జాబ్ పోయింది అనుకోండి. ఇట్లాగా ఎక్స్పెక్టేషన్ చేస్తూ పోతూ ఉంటే మీకు ఎప్పుడు దుఃఖమే, ప్రతి దగ్గర డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటారు, మనకు ఆనందం అనేది దూరం అవుతుంది. సో మనము ఏం చేయాలంటే, మనం ఎక్స్పెక్టేషన్స్ ఆశించడం మానేసేయాలి. మరి ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే, బుద్ధుడు చెప్పాడు, సరి అయిన సంకల్పాలు, సరి అయిన విధంగా మనము ఆశించాలి. సరి అయిన విధంగా ఏ విధంగా ఆశించాలి అంటే, ఇంకేం కావాలో దాన్ని మాత్రమే కోరుకోవాలి. మనం ఏ పర్సన్ నుంచి కానీ, ఏ వస్తువు నుంచి కానీ, ఏ ఒక ఇన్సిడెంట్ నుంచి కానీ, ఒక దాని నుంచి, బయట నుంచి, బాహ్యంగా ఒక వాటి నుంచి, దేని నుంచి, అది వస్తువు అనుకోండి, మనిషి అనుకోండి, అది ఏదైనా, మనీ అనుకోండి, ఆశిస్తున్నాం బయట నుంచి బాహ్యంగా అంటే, దాని నుంచి అది రాకపోతే మనం ఖచ్చితంగా బాధపడతాం, ఖచ్చితంగా మనం దుఃఖంలోకి వెళ్ళిపోతాం. కొంతమంది కొన్ని డేస్ వెళ్ళిపోతారు, కొంతమంది కొన్ని మంత్స్ వెళ్ళిపోతారు, కొంతమంది క్షణకాలంలో అట్లాగా ఇదైపోతుంది. సో రకరకాలుగా వాళ్ళ యొక్క సైకలాజికల్ ప్రాబ్లం బట్టి, వాళ్ళ యొక్క మెంటల్ స్టామినాని బట్టి, కెపాసిటీని బట్టి ఆ దుఃఖం అనేది ఉంటుంది అంతకాలం. సో మనం ఎప్పుడు మరి ఆనందంగా ఉండాలంటే, మనము ఒకే ఒక విషయం, ఒక పాయింట్ ఏంటంటే, మనకి ఏం కావాలనో దాన్ని మాత్రమే మనము మనలో లోపల ఉన్నటువంటి ఆత్మ ద్వారా ఆశించాలి. ఆత్మ సంకల్పం అంటారు అన్నమాట. సో మనకి ఏం కావాలో దాని మీద ధ్యాస పెట్టాలి అంతే. నీకు ఆనందం కావాలి, సో ఆనందం మీద ధ్యాస పెట్టి అంతే. ఆనందం మీద ఆనందం కావాలని అనుకో అంతే. నాకు ఇక్కడి నుంచి రావాలి, హస్బెండ్ నుంచి రావాలి, లేకుంటే మా ఫ్రెండ్ నుంచి రావాలి, లేకుంటే మా పిల్లల ద్వారా రావాలి, నా లవర్ ద్వారా రావాలి, లేకుంటే రకరకాలుగా ఆశిస్తుంటారు ఆ లవ్ని. సో అప్పుడు మీకు దుఃఖం వస్తుంది. కానీ నాకు ఆనందం కావాలని కేవలం పెట్టుకుంటే నిజంగా నీ లోపల నుంచి వస్తుంది ఆనందం. ఎందుకంటే నీ ద్వారా వచ్చే ఆనందం, నీ ద్వారా వచ్చే సంతోషం, ఆ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు వచ్చే, ఎప్పుడైతే ఆశించడం మానేస్తావో ఆనందం స్టార్ట్ అవుతుంది నీ లోపల. ఇది సీక్రెట్ ఆఫ్ ది సీక్రెట్. ఆశించడాలు ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఏ ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, ఏ తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఈ హిమాలయాలకు వెళ్ళి గుహల్లో కూర్చొని 100 సంవత్సరాలు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ముక్కు బ్రీతింగ్ అని చెప్పేసి తలకిందులు కాళ్ళు పైకి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఆశించడం బాహ్యంగా మానేసింది అనుకోండి, బ్లిస్, మీకు ఏం కావాలనో సర్వం మీ లోపల మీకు 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 మీ స్థితిలో, నిజ స్థితిలో మీరు కనెక్ట్ అయిపోతారు అనమాట. ఇది చాలా సింపుల్ చెప్పడానికి, కానీ ఆచరించడంలో చాలా చాలా మీరు అవేర్గా, కాన్షియస్గా, ఎరుకతో మీరు గమనిస్తూ ఉండాలి మిమ్మల్ని మీరు. సో ఎప్పుడైతే మీరు ఈ ఆశించడం కూడా మీరు అలా కళ్ళు మూసుకొని నాకు ఆనందం మాత్రమే కావాలి నా లైఫ్లో అని మీరు కోరుకున్నప్పుడే మీ లైఫ్లో చాలా విషయాలు దాని మీద ధ్యాస పెట్టాలి. ప్రతిరోజు మీరు ఆనందం కావాలి అనుకోవాలి, అంతేగాని ఒకరి నుంచి వస్తుందని, ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఈ మార్గం ద్వారా ఆ మార్గం ద్వారా వస్తుందని మీరు ఎప్పుడైతే బంద్ చేయడం స్టాప్ చేస్తారో, కేవలం మీ టార్గెట్ ఆనందం. సో అప్పుడు ఆనందం అనేది మీలో నుంచి ఉద్భవిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న పిల్లాడు ఎలాగైతే నవ్వుతుంటాడో, ఎలాగైతే కేరింతలు కొడుతుంటాడో, ఎలా అయితే తన్మయత్వంలో వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ కాజ్ అలాగా ఆనందంలోకి వెళ్ళిపోతాం మనం. అది నిజమైన ఆనందం అంటే. ఇది శాశ్వతమైన ఆనందం. ఇది ఇంకా మనం ఎవరు అవసరం లేదు మనకి. సో అది నిజమైన ఆనందం. సో అప్పుడే మనము ఏ పని చేసినా కానీ, ఏం చేసినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో అప్పుడు మనం నిజంగా పర్ఫెక్ట్గా 100% ఇంటెలిజెన్స్తో మనం వర్క్ చేస్తాం. అప్పుడు ఇంకా ఆనందం వస్తుంది, రెట్టింపు ఆనందం వస్తుంది. మనం ఏమి అనుకున్నా అది జరుగుతూ ఉంటుంది. సో ఇది సీక్రెట్ ఆఫ్ ది సీక్రెట్ అనమాట. సో మనము ఈ బాహ్యంగా మనం ఆశించడము, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడము,
ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే రియల్ స్పిరిచువాలిటీ మీ లైఫ్లోకి వస్తుంది. అప్పుడే మీకు రకరకాల వ్యక్తులు అనుకోండి, మనం ఏది కావాలని ఆశిస్తూ ఉంటామో, ఏది మన మైండ్లో మెదులుతూ ఉంటుందో, దేనిపైన మనం ఫోకస్ చేస్తూ ఉంటామో అలాంటి ఆ విషయాలను మనం జీవితంలోకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. ప్రేమ కావాలా, ప్రేమ వస్తుంది. ప్రేమని కూడా ఒకరి నుంచి ఆశించకూడదు. లవ్ కానీ, ఆనందం కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ, నాని కానీ, ఏది కానీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మీరు అవుట్ సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఆశించకూడదు. సో ఏది కావాలో దాన్ని మాత్రమే మీరు ధ్యాస పెట్టినప్పుడైతే మీకు అవి మీ జీవితంలోకి అనేక మార్గాల లోపల, ఒకటే మార్గం కాదు, అనేకమైనటువంటి మార్గంలో మీకు మీ ముందుకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది. సో ఇదే బుద్ధుడు చెప్పినటువంటి సరైన సంకల్పాలు, సరైన దృక్పథాలు అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికోసం మనము ఎన్నెన్నో ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పోవాలనే, మైండ్లో ఉన్న బ్లాక్స్ పోవాలనే, మన థింకింగ్ ప్యాటర్న్ మారాలని చెప్పేసి మనకు పెద్ద పెద్ద యోగులు, ఋషులు ఒక చిన్న చిన్న టెక్నిక్స్ని ఇవ్వడం జరిగింది. రకరకాల మార్గాలు, బ్రీతింగ్ టెక్నిక్స్, రకరకాల గైడెన్స్ను, రకరకాల శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ ఎందుకోసం ఇవ్వడం జరిగింది అంటే నీలో ఉన్నటువంటి పవర్ ఆఫ్ సెల్ఫ్ని, నీ ఆత్మతో నువ్వు ఉండాలి. అంటే నువ్వు చేయాల్సిన పని బుద్ధుడు చెప్పాడు, ఎక్స్పెక్టేషన్స్, కోరికలు పోవాలని. సో కోరికలు అనేవి ఉండాలి, కానీ కోరుకునే విధానంలో మనము మార్పులు చేసుకోవాలి. సో దానికి సంబంధించిన సబ్జెక్టులు మేము ఈ యొక్క ఛానల్లో చెప్తూనే ఉన్నాను. ఎప్పటి నుంచో మీకు వీటి గురించి బోధిస్తున్నాను. మీకు ఇలాగ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ నిజంగా కూడా ధ్యానం చేసి, లేదంటే ఇలాగా భక్తి మార్గంలో ఏదో ఒక మార్గంలో వెళ్తుంటారు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. అందరూ ఇదే విధంగా ఈ సాధన చేసే ప్రతి ఒక్కరు ఈ రూట్లోనే, ఈ మార్గంలోనే ఎన్లైటన్మెంట్ అవుతారంటే తప్పది. సో ఎన్లైటన్మెంట్ అనేది ఎలా అయినా అవ్వచ్చు, ఎలా అయినా మనకు జ్ఞానోదయం అవ్వచ్చు. సో మీకు నచ్చినట్లయితే కాంటాక్ట్ చేయండి. నా పేరు జ్ఞానేశ్వర్. మీకు ఎలాంటి రకమైనటువంటి టీచింగ్స్, టెక్నిక్స్ కావాలనుకున్నా నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓన్లీ పెయిడ్ క్లాసెస్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్.